హలో హాయ్ వుడ్ బి లైవ్ సేవర్స్, దిస్ ఇస్ యువర్ కేకే సార్. ఎస్, మరి ఎన్టీఏ నుండి అయితే ఒక అఫీషియల్ నోట్ అనేది మనకు రావడం జరిగింది. ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే నీట్ 2026 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ క్లియర్ హియర్. సో రీ ఎగ్జామినేషన్ ఆఫ్ ది నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 ఆన్ సండే 21st జూన్. సో ఇది మనకి 21st జూన్లో ఫిక్స్ చేయడం జరిగింది రీనీట్ ఎగ్జామ్ అనేది. కాబట్టి ఇప్పటి నుండి ప్లాన్ చేసుకోండి. ఈ 1 మంత్ ఏమి చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక పర్టికులర్ ఈ మనకి 30 డేస్ ఏదైతే ఉందో, సో 30 డేస్ అరౌండ్ నేను చెప్తున్నాను. సో 30 డేస్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది, కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా వరీ కావాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు వచ్చిన ర్యాంక్ అంటే, ఇప్పుడు రాసిన దానికంటే యూ మే గెట్ గుడ్ ర్యాంక్ కంపల్సరీ, డెఫినెట్గా బెటర్ ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. సో అంతే తప్ప నేను బాగా రాశాను మళ్ళీ ఎలా రాస్తాను అనేసి వరీ కావాల్సింది ఏం లేదు. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు రైట్ వెరీ 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 గుడ్ ఎగ్జామ్. సో కాబట్టి బెటర్ ఎగ్జామ్ రాస్తారు, గుడ్ కాదు బెటర్ ఎగ్జామ్. సో ఆల్రెడీ రాసిన దానికంటే కూడా బెటర్ ఎగ్జామ్ రాస్తారు. సో అందరూ కూడా బాగా చదువుకోండి. సో 21st జూన్ సండే రోజున సో మనకి రకరకాల మీడియాస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదు, ఎన్టీఏ వాళ్ళు డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అండ్ అఫీషియల్గా మీరు ఫ్రీక్వెంట్గా నీట్ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే లైక్ సో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి అన్నట్టు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. సో కాబట్టి మీరు బాగా ప్రిపేర్ కండి. దట్స్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.